ఇట్ టర్న్ అరౌండ్. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న నిర్ణయాలు ఇవన్నీ. మొన్న మాకు ఒకటి అనిపించింది అసెంబ్లీలో. అసెంబ్లీ ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా బూతులు తిట్టుకోవడం, లేకపోతే ప్రజలు కూడా టీవీ కట్టేయడం పరిస్థితికి వచ్చారు. మేము అసెంబ్లీ సమావేశమైనప్పుడు మేము ఒక నిర్ణయం చేసింది ఏంటంటే, ఓకే చర్చలు చేద్దాం, మీనింగ్ఫుల్ గా చేద్దాం. అవి అయిన తర్వాత పాత రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉంది, అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో పోరాడేవాళ్ళు, బయట ఒకటిగా కలిసి పనిచేసేవాళ్ళు. ఈ రెండు పెడదాం. ఒకప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిన్నర్ కూడా ఇచ్చేవాళ్ళు, అది కూడా మళ్ళీ పెట్టమని చెప్పి పెట్టాం. ఒక చిన్న డెసిషన్. స్పీకర్ గారు చాలా స్పోర్ట్గా తీసుకొని ఆయన సజెస్ట్ చేశాడు, పెట్టాడు. పెడితే మీరు చూశారు మా ఎమ్మెల్యేస్లో టాలెంట్స్, వండర్ఫుల్ టాలెంట్స్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ మెసేజ్. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఒక స్మాల్ ఐడియా. గేమ్స్కి వెళ్ళారు, ఇక్కడ మనోహర్ ఉన్నాడు, బాగా ఆడాడు, అచ్చెన్నాయుడు గారు, ఎవ్రీబడి దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే వాట్ ఈస్ ది ఇండికేషన్ మీరు చూస్తే ఆ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్ గా మెసేజింగ్ కూడా ఇచ్చారు. నేను పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తే చాలా స్పష్టంగా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఒక మెసేజ్ ఇవ్వగలిగారు. అంటే మామూలు ఇలాంటివి స్మాల్ ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఇట్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్. నేను అందుకే చెప్పాను, ఎప్పుడో కాఫీ పెడితే, అరకు కాఫీ పెడితే ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ దేశపోయే పరిస్థితికి వచ్చాం. మీ చర్యలన్నీ కూడా అది మరి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అల్టిమేట్ గా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మీరు చూస్తే పేదల సేవలు, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, 1 family 1 entrepreneur, 1 lakh entrepreneurs 1 year from Dakra and Dakuwa మెప్పా నుంచి, ఇంకో పక్క P4, ఇలాంటివి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటాం. అదే మరి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసిపోయే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. థ్యాంక్ యూ. సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అన్నాడు. అంటే ఎంత వెటకారం అయిపోయిందనంటే, నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు మాటిచ్చావు, అన్ని తెలిసి నువ్వు మాటిచ్చావు. మాటిచ్చి నిన్ను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు, నువ్వు నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను, సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను అంటున్నాడు. ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి. చీటింగ్లో PhD తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే, తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము, దాన వీర శూర కర్ణ. ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ, ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పా నేను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు
చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది.